హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, రాజ్ తరుణ్ గారిది ఇష్యూ మనం ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేశాము. అసలు ఏం జరుగుతుంది? రోజుకు ఒక మలుపు ఈ కేసులో. రీసెంట్గా తను లావణ్య ఎవరైతే ఉన్నారో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం, ఒక నోట్ రాసి రాజ్ తరుణ్ అసలు బయటికి రాకుండా ఉండటం, ఇంత జరుగుతున్నా కూడా అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది? చివరాఖరికి ఏంటి మేడం అసలు దీని గురించి? మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంది ఏంటంటే రాజ్ తరుణ్, లావణ్య. ఒకప్పుడు లావణ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్డ్. అయితే అప్పుడు రాజ్ తరుణ్కి అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వచ్చి అవకాశాలు ఎత్తుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో ఫేస్బుక్లోనో పరిచయం అయింది. అమ్మాయి సాయం చేసింది, ఒప్పుకుంటున్నాడు రాజ్ తరుణ్ కూడా. నేను నిలబడ్డానికి తనే కారణం, అది ఇది అని అంటున్నాడు. అయితే మరి కాలక్రమంలో ఇప్పుడు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ సంగతి ఏంటో చెప్తామంటారు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తామంటారు. రాజ్ తరుణ్ స్నేహితులు కావచ్చు, వాళ్ళు లావణ్య స్నేహితులు, లావణ్య స్నేహితులే రాజ్ తరుణ్ స్నేహితులు, పైగా వీళ్ళ గాడ్ ఫాదర్గా ఉన్నతను. ఇది ఒక విష వలయం లాంటిది, విష సర్కిల్ అంటారు కదా. వీళ్ళల్లో మంచి చెప్పేవాడు కానీ, మంచి మార్గంలో ఉండేవాడు కానీ ఉండడు వీళ్ళల్లో. ఎందుకంటే ఉంటే వాడిని కూడా చెడగొట్టేస్తారు వీళ్ళు. అయితే అలా అలా అయ్యి వీళ్ళు సినిమా ఛాన్సులు వస్తే సినిమా ఛాన్సుల వల్ల కావచ్చు, లేదు అనుకుంటే ఈ దందా ఉంది కదా, మాదక ద్రవ్యాల దందా, ఈ దందా చేసుకుంటూ బతికారు వీళ్ళు. ఓకే. అయితే ఈ అమ్మాయిని వదిలించుకోవాలి అని ఒక రకంగా డిసైడ్ అయ్యాడు రాజ్ తరుణ్. ఎందుకు డిసైడ్ అయ్యాడు? తను ఈ మధ్య ఒక కొత్త సినిమా స్టార్ట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్తో స్నేహం మొదలైంది. కాబట్టి ఇప్పుడు ఈమె ఎగస్ట్రా లగేజ్ అయింది ఇంట్లో. ఆవిడని వదిలించుకోవటం కోసం ఏం చేశాడు, ఆవిడని ఆల్రెడీ వీళ్ళకున్న సర్కిల్ ప్రకారం డ్రగ్స్ దీంట్లో అమ్మాయిని ఖచ్చితంగా అతను చేసింది, ఇరికించింది, అందులో డౌటే లేదు. ఇరికించి అమ్మాయిని జైలుకి పంపించి ఆ వంక పెట్టి ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే ఇంకొక పర్సన్ మాట్లాడిన కన్వర్జేషన్ కూడా ఇతనే మీడియాకి ఇచ్చారు, మీడియాకి ఇచ్చాడు. ఇప్పుడు మస్తాన్ సాయి ఎవరు అంటే అదే చెప్పా కదా, ఇప్పుడు ఈ గ్యాంగ్లో ఒక మనిషి మస్తాన్ సాయి. ఆయన ఏం పైనుంచి దిగి వచ్చిన దేవుడు కాదు, లేదు అనుకుంటే ఒక అతీత శక్తి కాదు, ఏమీ కాదు. అయితే ఇప్పుడు అతను A9గా ఉన్నాడు ఆ కేసులో, ఈమె A11గా ఉంది. వీళ్ళతోటి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకుని వాటి మీద బతికిన రాజ్ తరుణ్ ఎక్కడా సీన్లో లేడు ఈ కేసులో. అసలు వీళ్ళందరికీ బిగ్ బాస్గా ఉన్న అతను, మేనేజర్గా చెప్పుకునే వ్యక్తి ఎక్కడా సీన్లో లేడు. వీళ్ళు దొరికిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఇంకొక మాల్వి వచ్చింది కాబట్టి, మాల్వి మల్హోత్రా వచ్చింది కాబట్టి వదిలించుకోదలుచుకున్నాడు. మామూలుగా చెప్తే వినే రకంగా లేదని చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి, అయితే ఆ అమ్మాయి పట్టు వదిలిన విక్రమార్కురాల్లాగా నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని అనటంతో ఇతను ఈ అమ్మాయికి నేను దూరం అయ్యాను అనే ఇండికేషన్ ఇవ్వటం కోసం, ఇల్లంటూ నా పేరుతో ఉంది, నేను ఎప్పుడైనా ఖాళీ చేయించవచ్చు, 4 రోజులు ఉంటుంది అంతే కదా, ఉండని అని చెప్పి కామ్గా తనే బయటకు వచ్చేసినట్టు. ఆ బయటికి రావడం వెనకమాల కూడా ఒక ఉద్దేశం ఏంటి అంటే మాల్వీకి నమ్మకం కలిగించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మాల్వీ నమ్మాలి, ఇక్కడ మాల్వీని నమ్మించడం కోసం ఆ ఇంట్లో ఆమెను వదిలేసేసి, ఆమె కుక్కల్ని వదిలేసేసి వచ్చేసాడు. వచ్చేస్తే అమ్మాయి ఊరుకుంటుందా? మరి ఊరుకోకుండా ఆ అమ్మాయి యాగి చేయడం మొదలెట్టింది. సరే, ఏది ఏమైనా ఈ మొత్తంలో చూసుకుంటే హద్దు పొద్దు లేని జీవితాలు, గాలిపటాలు లాంటి జీవితాల్లాగా తయారు చేసుకున్నారు. వీళ్ళకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఓ మంచి మర్యాద, మనం చేసేది కరెక్టా కాదా, మనం ఎవరి ముందైనా ప్రశ్నించబడే పరిస్థితి వస్తే ఎట్లా మనం సమాధానపరుచుకునేది ఎట్లా సమాధానం చెప్పేది ఎట్లా, ఇలాంటి ఆటలన్నీ ఏవి వాళ్ళకి అంత విచక్షణ జ్ఞానం ఉండే పరిస్థితిలో వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటి అంటే విలాసాలు, విందులు, మాదక ద్రవ్యాలు,
హద్దులు లేని అవధులు లేని ఆనందాన్ని అనుభవించటం మాత్రమే వాళ్ళకి జీవితానికి ఉన్న అర్థము పరమార్థం. ఈ పరిస్థితుల్లో మీరు మాదక ద్రవ్యాలు తీసుకుంటూ, డ్రింక్ చేసుకుంటూ, ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, ఈ విధంగా కేసుల్లో ఇరుక్కుంటూ ఉండే వాళ్ళ జీవితాలు ఇలా కాక ఇంకెలా అవుతాయి? ఇవాళ రాజ్ తరుణ్‌కి గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకప్పుడు 'ఉయ్యాల జంపాల' సినిమా వచ్చినప్పుడు రాజ్ తరుణ్‌ని ఎలా మాట్లాడుకున్నారు? ఎంత గొప్పగా మాట్లాడుకున్నారు? ఎంత బాగా యాక్ట్ చేశాడు? ఎంత న్యాచురల్‌గా యాక్ట్ చేశాడు? అవును. ఒక పల్లెటూరు పిల్లాడిలాగా ఎంత బాగా న్యాచురల్‌గా యాక్ట్ చేశాడు? అలాంటిది ఆ ఇన్‌ఫాక్చుయేషన్స్ గురించి, వాట్ల గురించి, వీట్ల గురించి ఆ సినిమాలో హీరోయిను మరదలు వేరే అతనితోటి ఎళ్తే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రాసెస్‌లో ఎంత నీతి వాక్యాలు పలికాడు. ఇవన్నీ వాళ్ళ నీ జీవితంలో ఏమైపోయినాయి? ఇది నీ పరిస్థితి. రాజ్ తరుణ్ పరిస్థితి. మరి ఇప్పుడు లావణ్య ఉంది. ఆహ్, ఆడపిల్లలు ఇలాంటి వాటిల్లోకి దిగడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. బలైపోయేది మీరే. అది అర్థం చేసుకోవాలి. అర్థం సూసైడ్ నోట్ కూడా మనం చూసాము. అదే సూసైడ్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది అనేదాకా పరిస్థితి వచ్చింది అంటే, నువ్వు గత 10 సంవత్సరాలుగా నువ్వు రాజ్ తరుణ్‌తో చేసింది ఏంటి? అసలు ఏ కమిట్మెంట్ లేకోకుండా అతనితోటి నువ్వు ఎలా కలిసి ఉన్నావు? ఇవాళ ప్రతి వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు నిన్ను. మ్యారేజ్ చేసుకున్నామని చెప్తున్నారు కదా! చేసుకున్నావు మ్యారేజ్ చేసుకుంటే అది మ్యారేజ్ అవ్వదండి. ఓకే. ఎందుకు అవ్వదు అంటే, అసలు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్ళంటే ఏంటి అంటే 7 అడుగులు నడవాలి. ఓకే. నాతి చరామి చెప్పందే పెళ్ళి అవ్వదు. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారా ఎవరన్నా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకుంటారు గదా! కానీ మన హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అది చెల్లదు. రిజిస్టర్ మ్యారేజ్ కూడా చెల్లదు. ఓకే. ఇప్పుడు కొంతమంది వీసాల కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏవో తేడాలొస్తాయి. దాన్ని అడ్డం పెట్టుకుని కాంజుగల్ రైట్స్ కేసే మహానుభావులు ఉంటారు కొంతమంది. అప్పుడు ఆ ఆడపిల్ల వాళ్ళు కోర్టుకెళ్ళి ఇది ఒక డైరెక్ట్‌గా నాకు తెలిసిన కేసు అనమాట. వీళ్ళెళ్ళి కోర్టులో విడాకుల కోసం వాళ్ళు కాంజుగల్ రైట్స్ కేసినప్పుడు విడాకులు ఇవ్వమని పేచీ పెడుతుంటే ఇవ్వకుండా నాకు కాపురానికి కావాలని అడుగుతుంటే అప్పుడు ఈ విధంగా వాళ్ళు బయటపడ్డారు. ఏంటి అంటే పెళ్లి హిందూ వివాహ చట్టం ప్రకారం జరగలేదు కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసేసారు ఆ పెళ్లిని. ఓకే. అంటే పెళ్లి అంటే అది మీరు గుళ్ళో చేసుకున్నాం అనుకుంటారు. ఈ గుళ్ళో చేసుకున్నది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ రసీదు ఉండాలి. ఆ పెళ్లిలో పెళ్లి జరిగినట్టు పెళ్లి ఫోటోలు ఉండాలి. ఆ ఫోటోలు తీసుకొచ్చుకొని మీరు కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్రొసీజర్ ఉంది. ఏ ప్రొసీజర్ లేకోకుండా పెళ్లి చేసుకున్నానని వాడు చెప్పటం, నువ్వు నమ్మటం, ఇవాళ కాదు అని చెప్పి అతను అనగలుగుతున్నాడు అంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఇవాళ నువ్వు 4 రోడ్ల మధ్యలో నుంచున్నావు. మేడం, మీకున్న సమాచారం ప్రకారం అసలు ముందుగా వీళ్ళ పైన రాజ్ తరుణ్ పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అయితే తర్వాత చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇతనికి అసలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎందుకంటే అతను డొమెస్టిక్ వైలెన్స్ కూడా చేశాడు ఓకే. ఆమెతో ఉన్నప్పుడు. నీకేమి హక్కు అసలు ఆమెను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? మీరు మాట్లాడుకునేటప్పుడు కొన్ని కాన్వర్జేషన్స్‌లో మీ ఇద్దరు భార్యాభర్తల్లానే ఉన్నారు. నువ్వు నమ్మించి మోసం చేశావు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే ఈ అగ్నిసాక్షిగా పెళ్ళిళ్ళయ్యి ఇంట్లో వాళ్ళు కుదిర్చి ఇలా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న పెళ్ళిళ్ళకి దిక్కు దివాణం లేదు, మరి ఈ పెళ్ళికి ఏంటి అని మాట్లాడుతున్నారు. పెసిమిస్టిక్గా మాట్లాడుతున్నారు, నిరాశాజనకంగా మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఆధారం లేనంత మాత్రాన వీళ్ళ 11 ఏళ్ల జీవితం కలిసి ఉన్నదానికి ఇంక ముగింపు పలకాల్సిందేనా? ఎక్కడో ఒక చోట ధర్మానికో, న్యాయానికో, చట్టానికో ఒక మనిషి హుక్ అవ్వకుండా ఈ సమాజం ఎట్లా ముందుకు నడుస్తుంది అసలు? ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే కేవలం డబ్బు కోసం మాత్రమే లావణ్య రాజ్ తరుణ్‌ని వదిలేయట్లేదు. విడిపోయే ముందు కూడా అతన్ని డబ్బులు అడిగింది. ఒక 20,000 ఏమో ఇవ్వలేదనే బయటకు వచ్చి ఇంత గొడవ చేస్తుంది అనేది ప్రధానంగా అతనే చెప్పిన విషయం కావచ్చు. మరి ఆమె నాకు డబ్బులు ఇచ్చినప్పుడు
ఆమె నిన్ను చూసుకుందని చెప్పావుగా నువ్వే, నీ నోటితో నువ్వే చెప్పావుగా. అంటే ఆమె డబ్బులు కావు, నీ డబ్బులా? డబ్బుల కోసమే అనే మాటని ఇవాళ చాలామంది భార్యలు భర్తలు విడాకులు ఇమ్మని అడుగుతుంటే కన్వీనియంట్గా ఇవ్వట్లేదండి. దానికి కారణం ఏం చెప్తున్నారు? భర్త ఉద్యోగస్తుడనో, ఆస్తి ఉందనో, ఆ ఆస్తి ఉద్యోగాన్ని చూసే కదా ఈమె ఇవ్వనంటుంది విడాకులు అంటున్నారు. అంటే మీరు చేసుకోమన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి, విడాకులు ఇమ్మన్నట్టు ఇచ్చేయాలి. ఏ భార్యాభర్త అయినా డబ్బులు ప్రేమే అన్ని రోజులు తింటారా? ఒక 4 రోజులు ప్రేమ ఉంటది, 5 రోజులు ప్రేమ ఉంటది, 10 రోజులు ప్రేమ ఉంటది. 11వ రోజైన ఆకలనేది ఒకటేస్తది గదా! అవును. మనిషి అన్న తర్వాత డబ్బు అవసరమే గదా! ఖచ్చితంగా. డబ్బు కోసమే బతకం మనం. కానీ డబ్బయితే అవసరమే కదా! మరి అలాంటప్పుడు ఆమె డబ్బు కావాలనుకుంటుంది అంటే తప్పేముంది? ఒక భార్య భర్త నుంచి విడిపోవటానికి అతను ఉద్యోగం చూసో, అతని డబ్బును చూసే అతనితో ఉంటున్నప్పుడు తప్పు లేనిది, సహజీవనంలో ఉన్న మహిళని ఇతన్ని విడిచిపెట్టి ఎళ్ళకపోవటానికి డబ్బే కారణం అంటే తప్పేంటి అని అడుగుతా నేను. అసలు డబ్బు ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు అవుతున్నాయి చెప్పండి? మీకు తెలిసి ఒక్క పెళ్ళైనా సరే, ఏమాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా పెళ్ళయిందా? కాకపోతే కట్నము అనే మాట రాకపోయుండొచ్చు. ఇంకో పేరు పెట్టుండొచ్చు. వాటాలనో, అవును. ఇంకోటి ఇష్టంతో ఇచ్చేదనో, కానుకలనో ఏదన్నా చెప్పొచ్చు. కానీ డబ్బు ప్రాతిపదిక లేకుండా ఒక పెళ్లి జరుగుతుందా మన సమాజంలో? జరగట్లేదు. హ్మ్. మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే డబ్బు పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు, ఇప్పుడు ఇన్నిన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు. ఈ పెళ్ళిళ్ళన్నీ ఆళ్ళకింత ఆస్తి ఉంటుంది, ఈళ్ళకింత ఆస్తి ఉంటుంది. వ్యాపార పెళ్ళిళ్ళేగా జరుగుతుంది. కరెక్ట్. రాజకీయ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అందుకని లావణ్య డబ్బు కోసమే అతనితో ఉంటాను అంటుంది అనే దాన్ని నేను ఏమాత్రం తప్పు పట్టను. రైట్. ఆల్రెడీ. ఏదేమైనా లావణ్యకి న్యాయం జరగాల్సిందే. జరిగి తీరుతది కూడా న్యాయం. పైగా మాల్వి మల్లిహోత్రా, ఆమె తమ్ముడు ఆమెను బెదిరించిన దానికి ఆధారాలున్నాయి. వాళ్ళ మీద కూడా కేసు కట్టారిప్పుడు. వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలి. దానికి తోడు ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద ఇంకొక కేసొచ్చింది. ఇంకొక డైరెక్టర్‌ని కూడా ఇంకొక చిన్న ప్రొడ్యూసర్‌ని ఇలాగే చేసింది అని చెప్పి. వాళ్ళమ్మ బయటకొచ్చి మాట్లాడింది. ఇప్పుడు అతను జైల్‌లో ఉన్నాడంట. 4 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ. యోగేషో ఏదో పేరు చెప్పింది. యోగేష్ వాళ్ళ మదర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు. మరి అలాంటప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఆ అమ్మాయి కావాలనే లావణ్యని అతని జీవితంలో లేకుండా చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నాన్ని పూర్తిగా రాజ్ తరుణ్ సహకరించాడనే కదా మనకు అర్థమయ్యేది.